ఈ వారం తనుజ కోసం తనుజ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, అలానే తనుజ వాళ్ళ అమ్మగారు అని పిలిచే హరితమ్మ గారు తనుజ కోసం పవన్ సాయి వీళ్ళిద్దరూ కూడా తనుజకి మంచి బూస్టప్ ఇచ్చే మాటలు చెప్పిన తర్వాత హోస్ట్ నాగార్జున గారు హౌస్లో ఒక్కొక్కరి కోసం చెప్పాలి మీరు అంటూ హరిత గారిని కండిషన్ పెట్టారు. దీంతో హరిత గారు వాళ్ళ కోసం మొదలుపెట్టారు చెప్పడం. ఇక ఇందులో భాగంగానే బర్నీ గారి కోసం చెప్తూ, బర్నీ గారు మీరు గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నారు. సో మీరు ఇప్పుడు మిమ్మల్ని అందరూ కూడా బాండింగ్స్ అంటున్నారంటే ఆ బాండింగ్ వల్ల మీకు ఎక్కడ ఏది మైనస్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ నుంచి తనుజతో ఉన్న బాండింగ్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాలేదండి. మధ్యలోనే బాండింగ్స్ అని తీసేస్తున్నారంటే అది ఎవరి వల్ల మీకు నష్టం కలుగుతుంది అనేది మీరు థింక్ చేసి మీ గేమ్ మీద మీరు ఫోకస్ పెడితే మీరు టాప్ 5లో ఉంటారు. లేకపోతే ఇద్దరు బాండింగ్స్ మధ్యన మీరు ఉంటానండి, అలాగే మీరు నచ్చిన వాళ్ళకి స్టాండ్ తీసుకుంటాను అంటే అది కుదరని పని కాదు సార్. మీకోసం ఎవరున్నారు, మీకోసం మిమ్మల్ని అడ్డు పెట్టుకుని ఎవరు గేమ్ ఆడుతున్నారు అనేది మీరు చూసుకోవాలంటూ హరిత గారు అయితే కొండ బదులుగున్నట్టు చెప్పుకొచ్చేసారని చెప్పాలి. బిగ్ బాస్ స్టేజ్ మీద ఎందుకు అంటే ఇందులో భాగంగానే దివ్య దగ్గరికి వచ్చి, అమ్మ దివ్య నువ్వు గేమ్ పరంగా బాగానే ఆడుతున్నప్పటికీ ఎమోషన్స్తో ఇంకా బాగా ఆడుకుంటున్నావు. సో నువ్వు ఒక మాట అన్నావు చూడు, సీరియల్లో చేయి ఇక్కడ కాదని. ఆ విషయం నాకు చాలా బాధ అనిపించింది. మేము ఒక ఆర్టిస్ట్గా 100 మెంబర్స్ని పర్ఫార్మెన్స్ చేయాలి అంటే అది మాటల్లో కాదు. మా సీరియల్ యాక్టింగ్ చూసే మమ్మల్ని ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి నన్ను ఆ తనుజ అనే హౌస్లోకి రప్పించుకున్నారు అంటూ అదిరిపోయే దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చుకున్నారు దివ్యకి. ఇక అలాగే దివ్య నీ గేమ్ నువ్వు ఆడుకుంటే బాగుంటుంది, కానీ పర్సనల్స్ని తీసుకుని అటాక్ చేస్తే అది చూసే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంది. ఎగ్జాంపుల్ నిన్న మీ తాతయ్య గారే నిన్ను టాప్ 5లో పెట్టారంటే చూసుకుని గేమ్ ఎలా ఉందో అంటూ మొత్తానికి గాలి తీసేశారు హరిత గారు అండ్ పవన్ సాయి. సో అంతేకాకుండా హరిత గారు దివ్యని ఇంతలా మాట్లాడడానికి కారణం ఏంటి అంటే నిన్న తను ఎవరు వాళ్ళ ఫ్రెండ్ సలోనీలోని బిగ్ బాస్ స్టేజ్ మీద తనుజాని హనీ ఈజ్ ద బెస్ట్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంటుంది తనుజ అంటే ఒక మాట వదిలింది. సో అక్కడ వదిలింది కాబట్టి ఇక్కడ కూడా హరిత గారు దివ్య కోసం వదిలించారనే చెప్పాలి. అలాగే హౌస్లో ఉన్న ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి, ఇమాన్యుయల్ నువ్వు బయట ఎంత కామెడీ చేస్తున్నావో హౌస్లో అంతకంటే రెట్టింపు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు, నీ జాబ్ వెరీ గుడ్ జాబ్ అంటూ ఇమాన్యుయల్ మెచ్చుకున్నారు. ఇలా ఫైనల్గా అయితే బిగ్ బాస్ స్టేజ్లో అందరి గేమ్ బాగా ఆడుతున్నారు. సో మీ గేమ్ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి, ఎలాంటి బాండింగ్స్ అని పర్సనల్స్ మీద కొట్టకండి, గేమ్ని గేమ్లా చూసుకోండి అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి వచ్చేసారు హరిత గారు. మరి మీరేమంటారు? హరిత మేడం తనూజ కోసం స్టాండ్ తీసుకుని దివ్యకి బన్నీకి ఇచ్చుకున్న దానిపై కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.